నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు చెప్పుడు మాటలు విని తప్పు చేశానన్న పోసాని పశ్చాత్తాప పడుతున్నట్లు పోలీసుల ఎదుట అంగీకారం 14 రోజులు రిమాండ్ విధించిన జడ్జి సరస్వతి పవర్లో వాటాలన్నీ తనవేనన్న విజయమ్మ జగన్ భారతి అనవసరంగా షర్మిలను లాగుతున్నారని ఎన్సీఎల్టీలో కౌంటర్ దాఖలు నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు వార్షిక బడ్జెట్ సుమారు 3.24 లక్షల కోట్ల అంచనాతో రూపకల్పన సూపర్ 6 పథకాలకు నిధులు కేటాయించే అవకాశం ఉగాదికి P4 పథకం అమలు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటన 40 లక్షల కుటుంబాలు అర్హులుగా గుర్తింపు మొదట 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు బహుముఖ వ్యూహం అనుసరిస్తున్న ప్రభుత్వం టీబీఎంను ముక్కలుగా కోస్తున్న నిపుణులు నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్ రానున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తాజా రాజకీయ పరిస్థితిపై సమీక్ష ఈయూ పైన పన్నుల బాదుడు తప్పదన్న ట్రంప్ త్వరలోనే 25% అదనపు టారిఫ్లు విధిస్తానని స్పష్టీకరణ చైనాపై సుంకం రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడి చెప్పుడు మాటలు విని చాలా పెద్ద తప్పు చేశానని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నానని పోలీసుల ఎదుట పోసాని కృష్ణమురళి అంగీకరించారు అప్పుడేదో అలా మాట్లాడేశానని పోలీసులతో అన్నట్లు సమాచారం తొలుత విచారణకు సహకరించకుండా మొండితనం ప్రదర్శించిన పోసాని ఆ తర్వాత దారికొచ్చారు సుమారు 9 గంటల పాటు ఆయన్ని ప్రశ్నించిన పోలీసులు తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి మార్చి 12 వరకు పోసానికి రిమాండ్ విధించారు సినీ పరిశ్రమలో విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టైన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విచారణలో తొలుత కొంత బెట్టు చేశారు మొండితనం ప్రదర్శిస్తూ పోలీసులకు సహకరించలేదు ఆ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోలు చూపించి పోలీసులు ప్రశ్నించగా ఆ బూతు మాటలన్నీ తనవేనని అంగీకరించారు తాను తప్పు చేశానని అలా మాట్లాడి ఉండకూడదన్నారు ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానన్న పోసాని ఇంతకన్నా చేసేది చెప్పేది ఏమీ లేదన్నారు వైసీపీ హయాంలోనూ కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత పోసాని చేసిన బూతు వ్యాఖ్యల వీడియోలన్నీ ఆయనకు చూపించిన పోలీసులు ఇవి చట్టవిరుద్ధం కాదా అంటూ ప్రశ్నించగా ప్రతిదానికి లవ్ యూ రాజా అంటూ వింత జవాబులిచ్చారు దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా ఆ మాటలన్నీ తనవేనని తాను నేరం చేశానని అంగీకరించారు చంద్రబాబు పవన్ లోకేష్ ను ఎందుకు తిట్టాల్సొచ్చింది వారి కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చెయ్యాలని ఎవరైనా ప్రోత్సహించారా అని పోలీసులు అడగ్గా పోసాని మౌనం దాల్చారు ఒక్కోసారి అవును రాజా చెప్పుడు మాటలు విన్నానని చెప్పారు తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకు వస్తుందని తెలియక తప్పు చేశానని పోలీసులతో చెప్పారు ఏపీ ఎఫ్టీవీ డీసీ చైర్మన్ పోస్టు కోసమే అనుచిత వ్యాఖ్యలు చేశారా అందుకే మీకు పదవి లభించిందా అని ప్రశ్నించగా ఆయన మౌనం వహించారు పోలీసులు విచారణ మొత్తం వీడియో ఆడియో రికార్డింగ్ చేశారు అనంతరం దాన్ని కోర్టులో న్యాయమూర్తికి అందజేశారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోసానిని అరెస్టు చేసిన పోలీసులు రాత్రి రైల్వే కోడూరులోని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్ రిపోర్టు సమర్పించారు వైసీపీ పెద్దల మెప్పు కోసమే పోసాని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యనేతలు వారి కుటుంబాల్లోని మహిళలపై బూతులతో దాడి చేసినట్లు అందులో పేర్కొన్నారు వైసీపీ సానుభూతి పరులతో కలిసి అక్రమ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని నేరపూరిత కుట్రలకు పాల్పడినట్లు వివరించారు కులాలు మతాలు వర్గాలు రాజకీయ పార్టీలు సినీ అభిమానులు సాధారణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా శత్రుత్వం పెంచేలా నేతల ప్రతిష్టకు భంగం కలిగించే ప్రసంగాలు చేసినట్లు పేర్కొన్నారు పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదిచ్చిన జోగినేని మణి ఇంటికి ఈ నెల 26 అర్ధరాత్రి దాదాపు 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి అతన్ని తీవ్రంగా హెచ్చరించారని వారంతా వైసీపీ వారేననేది స్పష్టమవుతోందని తెలిపారు పోసానికి ఆయన పార్టీకి చట్టాలు న్యాయ వ్యవస్థ అంటే భయం లేదని అర్థమవుతోందని తెలిపారు
ఈ కేసులో వారు ఆధారాలు మాయం చేసే అవకాశం ఉందని, తప్పనిసరిగా రిమాండ్ విధించాలని కోరారు. ప్రముఖ సినీ నటుడి కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడి ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తద్వారా మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా ఆ నటుడి ప్రతిష్టకు విఘాతం కలిగించడం ద్వారా చట్టాన్ని అతిక్రమించారని వివరించారు. అనేక సందర్భాల్లో రాజకీయ నాయకుల్ని, వారి కుటుంబాల్లోని మహిళల్ని అసభ్య పదజాలంతో దూషించారన్న పోలీసులు వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఫిర్యాదులు చేయగా ఆయనపై 14 కేసులున్నాయని తెలిపారు. ఓ కేసులో ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా పోసాని బేఖాతరు చేశారని, చట్టమంటే ఆయనకు గౌరవం లేదని అర్థమవుతోందని వివరించారు. ఆయనకు రిమాండ్ విధించకుండా వదిలేస్తే విచారణ కష్టమవుతుందని తెలిపారు. అనంతరం పోసానికి రైల్వే కోడూరు మ్యాజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మ్యాజిస్ట్రేట్ ముందు పోలీసులు, పోసాని తరపు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున పొన్నబోలు సుధాకర్ రెడ్డి వాదించారు. రిమాండ్ రిపోర్టులోని అంశాల్ని ప్రస్తావించిన పోలీసుల తరపు న్యాయవాది రిమాండ్ విధించాలని కోరారు. రాత్రి 9:30 నుంచి ఉదయం 5 వరకు ఇరుపక్షాల వాదనలు ఆలకించిన జడ్జి పోసానికి మార్చి 12 వరకు రిమాండ్ విధించారు. సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. జగన్, భారతిరెడ్డి ట్రైబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి వాటాలపై సర్వహక్కులు తనవేనన్న విజయమ్మ జగన్, షర్మిల ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని పేర్కొన్నారు. పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లి కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇంత ఆవేదనకు గురిచేయటం జగన్, భారతిరెడ్డికి సరికాదన్నారు. సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో వాటాల బదలాయింపు నిలిపేయాలని కోరుతూ జగన్, భారతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న విజయమ్మ కౌంటర్ దాఖలు చేశారు. సరస్వతి లిమిటెడ్తో గానీ, గిఫ్ట్ డీడ్తో గానీ షర్మిలకు సంబంధం లేకున్నా తన కుమారుడు జగన్, కోడలు భారతిరెడ్డి ఆమెను అనవసరంగా వాటాల బదలాయింపు వివాదంలోకి లాగుతున్నారని విజయమ్మ పేర్కొన్నారు. జగన్, షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాల్ని ఇక్కడకు తీసుకురావడం ట్రైబ్యునల్ను తప్పుదోవ పట్టించడమేనని విజయమ్మ ఎన్సీఎల్టీకు నివేదించారు. సరస్వతి వాటాల కొనుగోలు, గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్ట ప్రకారం తన పేరిట బదలాయించారని విజయమ్మ స్పష్టం చేశారు. షర్మిల భవిష్యత్తు ప్రయోజనాల కోసం గిఫ్ట్ డీడ్ను తనపై విశ్వాసంతో చేసి ఇచ్చారు అనడం అవాస్తవమన్నారు. సరస్వతిలో ప్రస్తుతం 99.7% వాటాలు తనవేనని తేల్చి చెప్పిన విజయమ్మ జగన్, భారతికి వాటాలేవీ లేవని స్పష్టం చేశారు. కుటుంబ వివాద అవగాహన పత్రం ఆధారంగా కంపెనీ చట్టం కింద జగన్, భారతిరెడ్డి క్లాసిక్ రియాల్టీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావన్న ఆమె భారీ జరిమానాతో కొట్టేయాలని కోరారు. జగన్కు, షర్మిలకు మధ్య ఉన్న రాజకీయ, వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని విజయమ్మ అన్నారు. చట్ట ప్రకారం కార్పొరేట్ వాటాదారుల హక్కులకు సంబంధించి సెక్షన్ 59ని వ్యక్తిగత కక్ష సాధింపులకు వినియోగించరాదని పేర్కొన్నారు. సరస్వతిలోని 46,71,000 వాటాల్ని సండూర్ కంపెనీ 71,50,000 వాటాల్ని క్లాసిక్ రియాల్టీ తనకు విక్రయించడంతో మొత్తం 1,21,00,000 ఈక్విటీ వాటాలతో 48.99% దక్కించుకున్నానని విజయమ్మ వివరించారు. 2021 జూలై 26న జగన్, భారతి 2 దానపత్ర ఒప్పందాలు తనకు చేసి ఇచ్చారని విజయమ్మ పేర్కొన్నారు. వీటి ప్రకారం సరస్వతిలో జగన్కు చెందిన 74,26,000 వాటాలు, భారతికి చెందిన 40,50,000 వాటాల్ని తనకు బదిలీ చేసినట్లు తెలిపారు. గిఫ్ట్ డీడ్లో వాటా సర్టిఫికెట్ల ఫోలియో నంబర్లను కూడా పేర్కొన్నారని స్పష్టం చేశారు. క్లాసిక్ రియాల్టీ 2021 జూలై 23న తనతో వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుందని విజయమ్మ తెలిపారు. ఈ వ్యవహారంలో క్లాసిక్ రియాల్టీ, సరస్వతి పవర్ తాను మాత్రమే పార్టీలుగా ఉంటామన్నారు. సరస్వతి పవర్లోని 11,37,000 వాటాల్ని 3,07,00,000 రూపాయలకు క్లాసిక్ రియాల్టీ తనకు బదిలీ చేసిందని విజయమ్మ పేర్కొన్నారు. ఇప్పుడు కంపెనీలో 99.75% వాటా పొందానని చెప్పిన విజయమ్మ చట్టబద్ధంగా బదలాయింపు జరిగిన వాటాలపై ప్రస్తుత పిటిషన్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు. వ్యక్తిగత, రాజకీయ వివాదాల్ని కార్పొరేట్ వ్యవహారాల్లోకి లాగడం చట్టవిరుద్ధమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. జగన్, భారతికి ప్రస్తుతం సరస్వతిలో వాటాలు లేనందున ట్రైబ్యునల్లో పిటిషన్ వేసే అర్హత వారికి లేదని విజయమ్మ పేర్కొన్నారు. జగన్, షర్మిలకు చెందిన ఆస్తి వివాదాలతో ఈ పిటిషన్కు సంబంధం లేదని, వారిద్దరి మధ్య విభేదాలు తన హక్కులపై ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా గిఫ్ట్ డీడ్లు అమలు చేసి ఇప్పుడు షరతులు పెట్టడం చెల్లుబాటు కాదన్నారు. సంబంధం లేని అవగాహన ఒప్పందాన్ని తెరపైకి తెచ్చి ట్రైబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎన్సీఎల్టీకు విజయమ్మ నివేదించారు. ఆస్తుల కేసుల్లో వాటాలపై యథాతథ స్థితి ఉందని, జగన్ చెబుతున్న మాటలు కూడా అవాస్తవమని విజయమ్మ తెలిపారు. గుంటూరు జిల్లాలోని ఆస్తులపై మాత్రమే ఆ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఆస్తుల జప్తు జరిగిందని, వాటాల్ని ఈడీ జప్తు చేయలేదని వెల్లడించారు. యథాతథ స్థితి ఉత్తర్వులు ఉంటే జగన్ తనకు గిఫ్ట్ డీడ్ ఎలా చేసి ఇస్తారని, వాటాల విక్రయ ఒప్పందం ఎలా చేసుకుంటారని విజయమ్మ ప్రశ్నించారు. అప్పుడు లేని కోర్టు ఉత్తర్వుల్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి వాటాల బదలాయింపును రద్దు చెయ్యాలి అనడం సరికాదన్నారు. అంతకుముందు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు చెందిన వాటాల బదలాయింపుపై యథాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేయాలన్న జగన్ భారతి అభ్యర్థనను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ తిరస్కరించింది. ప్రతివాదులైన విజయమ్మ, షర్మిల క్లాస్టిక్ రియాలిటీలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని, వాటిపై విచారించి నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది. సరస్వతి పవర్లో వాటాదారుల పేర్ల సవరణతో పాటు తమ వాటాల్ని పునరుద్ధరించాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తయ్యే వరకు ప్రస్తుతం వాటాల బదలాయింపుపై యథాతథ స్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ జగన్, భారతి అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎన్సీఎల్టీ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇక్కడ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే అక్కడ వాటాల బదలాయింపు ప్రయత్నాలు జరుగుతున్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్పై విచారణ పూర్తయ్యే వరకు వాటాల బదిలీపై ప్రతివాదులు ఏం చేస్తున్నారన్నది ట్రైబ్యునల్కు చెప్పాలన్నారు. ప్రధాన పిటిషన్పై మార్చి 6న విచారణ ఉందని, ఈలోగా వాటాల బదిలీ జరగకుండా చూడాలన్నారు. ఈ వాదనలపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఎన్సీఎల్టీ విచారణను మార్చి 6న చేపడతామని తెలిపింది. ఆ మేరకు విజయమ్మ, షర్మిల తరపున న్యాయవాది నోటీసులు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను నేడు చట్టసభలకు సమర్పించనుంది. దాదాపు 3,24,000 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం కల్పించడం సహా సూపర్ 6 హామీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. 2025-26 వార్షిక బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ సమర్పిస్తారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలోని ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయించడం సహా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే క్రమంలో 2025-26 వార్షిక బడ్జెట్ కీలకం కానుంది. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యమివ్వనుంది. ఎన్నికల మేనిఫెస్టో అమలుకు కూడా నిధులు కేటాయించనుంది. అమరావతి నిర్మాణానికి అడుగులు పడనున్న వేళ అధిక కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉన్నందున కేంద్ర సాయంతో చేపట్టే ఈ పథకానికి నిధులు కేటాయించనుంది. ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేదలతో పాటు మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతిపై పన్నులు, కరెంటు ఛార్జీల భారం లేకుండా ప్రభుత్వం కసరత్తు చేసినట్లు సమాచారం. సూపర్ 6 పేరుతో సంక్షేమ పథకాల అమలుకు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఆర్థిక సాయం చేయనుంది. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించినందున బడ్జెట్లో నిధులు కేటాయించనుంది. రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఆర్థిక సాయంలో కేంద్రమిచ్చే 6,000 మినహాయించి రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇవ్వనుంది. ఈ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లకు నిధులు కేటాయించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నందున అందుకు కూడా నిధులు ప్రతిపాదించనున్నారు. రుణ సంక్షోభంలో చిక్కుకున్న రైతుల్ని ఆదుకునేందుకు 100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారు. బడ్జెట్లో పోలవరంతో పాటు వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యమివ్వనున్నారు. హంద్రీనివా సుజల స్రవంతి, కుప్పం బ్రాంచి కాలువ, వంశధార నాగావళి అనుసంధానం, చింతలపూడి ఎత్తిపోతల, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులకు నిధులు కేటాయించనున్నారు. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా డెల్టాల ఆధునికీకరణపై కూడా దృష్టి సారించనున్నారు. ఎస్ఎల్బీసీ పైకప్పు కూలిన ఘటనలో చిక్కుకున్న వారిని గుర్తించడంతో పాటు సహాయ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది. సొరంగంలో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎంను గ్యాస్ ప్లాస్మా కట్టర్ల సాయంతో ముక్కలుగా కత్తిరించే ప్రక్రియను ప్రారంభించారు. అదే సమయంలో 12వ కిలోమీటర్ నుంచి సొరంగంలో మేట వేసిన బురద, నీళ్లు, రాళ్లు, వ్యర్థాలను లోకో రైల్ వ్యాగన్లతో నింపి బయటకు పంపుతున్నారు. సొరంగంలో శ్రమిస్తున్న రక్షక దళాలకు భూ ఉపరితలం నుంచి ఎలాంటి సాయం చేయవచ్చనే కోణంలోనూ అన్వేషణ జరుగుతోంది. ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థల నిపుణులు సంయుక్తంగా ఉపరితలంపై నుంచి సొరంగాన్ని స్కాన్ చేశారు. సొరంగంలో దుర్ఘటన చోటు చేసుకున్న స్థానాన్ని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా గుర్తించారు. అనంతరం భూమి పొరల అమరిక ఆధారంగా లోపల చిక్కుకున్న వారిని గుర్తించడానికి మళ్లీ స్కాన్ చేయనున్నారు. సొరంగం పైకప్పు కూలిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 2 రోజుల్లో సహాయక చర్యలు పూర్తవుతాయని, 2 నెలల్లో తిరిగి సొరంగం వద్ద పనులు చేపడతామని స్పష్టం చేశారు.
తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నేడు జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ తొలిసారి హైదరాబాద్ వస్తున్న సందర్భంగా పరిచయ కార్యక్రమానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P4 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయనుంది. మొదట ఎంపిక చేసిన 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇందులో 5,869 కుటుంబాలు ఉంటాయన్న సీఎం అట్టడుగున ఉన్న పేదల్ని ఆదుకోవటమే పథకం లక్ష్యమని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో గురువారం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదల్ని దత్తత తీసుకోవడం సహా సాయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనే ఈ పథకం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా P4 అమలు తీరును అధికారులు సీఎంకు వివరించారు. P4 విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాల్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారం, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలు P4 కు అర్హులు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తొలి విడతగా ఇప్పటికే ఏపీలోని 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఇది మార్చి 2 నాటికి పూర్తి కానుంది. ఈ జిల్లాల్లో మొత్తం 52 లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటికీ 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. రెండో విడత మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8న సర్వే ప్రారంభించి 18న పూర్తి చేస్తారు. 16 జిల్లాల పరిధిలో 76 లక్షల కుటుంబాల్ని సర్వే చేయాల్సి ఉంది. ఈ సర్వేలు అట్టడుగున ఉన్న వారిని గుర్తించడానికే తప్ప ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల్లో ఎలాంటి మార్పులు చేయబోరు. లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాల్ని అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే పరిమితమవుతుంది. ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వచ్ఛందంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఉగాదికి P4ను ప్రారంభించి ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాల్ని సమృద్ధి బంధనంలో నమోదు చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై ఎన్టీఆర్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నోటీసు ఇచ్చారు. సామాజిక మాధ్యమాలతో పాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాళ్ల పేర్లు చెప్పడంపై మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది నవంబర్లో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలంటూ అనంతపురంలో ఆయన ఇంటికి వెళ్లి నోటీసులిచ్చారు. మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట విచారణకు వెళ్లే అంశాన్ని తన న్యాయవాదులతో చర్చించిన తర్వాత నిర్ణయిస్తానని గోరంట్ల మాధవ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్న మాధవ్ ఇదే కొనసాగితే అంతర్యుద్ధం వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. వివిధ కేసులతో పెండింగ్లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాల్ని పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంఆర్ ప్రాపర్టీస్ కోరింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఎంఆర్ ప్రాపర్టీస్ ప్రతినిధులు కలిసి తమ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ వివాదాలు అధ్యయనం చేసి సామరస్యంగా పరిష్కరించేందుకు యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో లీగల్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తామని ఎంఆర్ ప్రాపర్టీస్ తెలిపింది. వారి ప్రతిపాదనలు విన్న సీఎం డాక్యుమెంట్లు, కేసులు, కేంద్ర ప్రభుత్వ సూచనలు క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. 2015లో సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఎంఆర్ ప్రాపర్టీస్పై సీబీఐ, ఈడీ కేసులు కొనసాగుతున్నాయి. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా డీఆర్డీఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మిసైల్ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని డీఆర్డీఓ డైరెక్టర్ శ్రీనివాస్ మూర్తి వెల్లడించారు. గాలి, సముద్రం, భూమిపై నుంచి ప్రయోగించే మిసైళ్లను విద్యార్థులు, సందర్శకుల కోసం ప్రదర్శనలో ఉంచనున్నట్లు తెలిపారు. ఇవాళ రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు మాత్రమే వీక్షించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మార్చి 1, 2వ తేదీల్లో సామాన్య పౌరుల్ని అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థుల్ని ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల వైపు ఆకర్షించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ రాజబాబు తెలిపారు.
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి కెరీర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దేశంలో ఏరోస్పేస్ డిఫెన్స్ టెక్నాలజీస్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి. ఈ టెక్నాలజీస్కి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మేము ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి టెక్నాలజీ గురించి అవగాహన ఇప్పిస్తాము. ప్లస్ దీంతో పాటుగా వాళ్ళకి కెరీర్ ఆప్షన్స్, రేపు వాళ్ళు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగాల్లో చేరాలంటే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, వీటి గురించి కూడా కొన్ని కంపెనీస్ నుంచి, డిఆర్డిఓ నుంచి, అలాగే మిగిలిన సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి ప్రజెంటేషన్స్ కూడా అరేంజ్ చేసాం. ఈ రోజున మీరు సగటు విద్యార్థిని తీసుకుంటే ఒక ఏఐ వైపు, కంప్యూటర్ సైన్స్ వైపు, లేకపోతే ఐటీ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఏరోస్పేస్ కానివ్వండి, డిఫెన్స్ టెక్నాలజీస్లో చాలా అవకాశాలు ఉన్నాయి. అవి విద్యార్థులు గుర్తించి ఆ రంగాల వైపు వెళ్ళగలిగితే దేశానికి చాలా, వాళ్ళకి దేశానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కెనడా, మెక్సికోలపై విధించిన సుంకాలు వచ్చే నెల 4 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనాపై గతంలో విధిస్తానన్న 10% సుంకాలను రెట్టింపు చేస్తానని వెల్లడించారు. తమ దేశంలోకి నిషేధిత మాదక ద్రవ్యం ఫెంటానిల్ కెనడా, చైనా నుంచి అక్రమంగా రవాణా అవుతోందని చెప్పిన ఆయన దాన్ని అడ్డుకునేందుకు సుంకాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునే వరకు సుంకాలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాలు విధిస్తానని ట్రంప్ గతంలో వెల్లడించారు. అటు అదనపు సుంకాల వడ్డనలో మిత్ర దేశాలని ట్రంప్ వదిలిపెట్టడం లేదు. ఐరోపా సమాఖ్యలోని దేశాలపై త్వరలోనే 25% అదనపు టారిఫ్లు విధిస్తానని స్పష్టం చేశారు. EU ప్రస్తుతం దిగుమతి చేసుకుంటోన్న కార్లపై 10% టారిఫ్ విధిస్తోందని చెప్పిన ఆయన వ్యాట్, ఇతర పన్నులు కలుపుకుంటే అది 17.5%కి చేరుతోందని వివరించారు. అదే సమయంలో అమెరికా కేవలం 2.5% వసూలు చేస్తోందని వెల్లడించారు. ఇజ్రాయెల్లోని హనా కర్కూర్ జంక్షన్లో బస్టాప్లో ఉన్న ప్రజలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. కారు ప్రమాదాన్ని ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు వెస్ట్ బ్యాంకుకు చెందిన పాలస్తీనా పౌరుడని, ఇజ్రాయెల్కు చెందిన పౌరురాలని వివాహం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్లో మిలిటెంట్ దాడులు పెరిగిపోయాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో యూదు సెటిలర్లు పాలస్తీనా పౌరులపై దాడి చేయడం కూడా మిలిటెంట్ దాడులకు ఒక కారణమని వెల్లడించింది.